నమస్కారము. శ్రీమద్ భాగవత్ మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 59వ శ్లోకము. చరాశోక విపాకార్తం రోగమందిరమాతురం దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం. ఈ శరీరము వృద్ధాప్యము చేత దుర్గతిని పొందును, దుఃఖము చేత బాధింపబడును. ఇది రోగములకు పుట్టినిల్లు, ఎల్లకాలము ఏదో ఒక కోరికచే పీడిపబడుచు ఉండును. దీనికి ఎప్పటికీ తృప్తి కలగదు. ఈ శరీరమును ధరించిండుట కూడా ఒక రకమైన భారమే అగును. దీని రోమరోమమునందు దోషములే నిండి ఉన్నవి. అంతేగాక ఇకపోతే ఇది కేవలము క్షణభంగురమైనది, క్షణములో ఇది మటుమాయము అగును. 60వ శ్లోకము. కృమివిడ్భస్మ సంజ్ఞాతం శరీరమితి వర్ణితం అస్థిరేణ స్థిరం కర్మ కుతోయం సాధయేన్నహి. అంత్యకాలమునందు దీనిని పాతిపెట్టినచో ఇది క్రిములుగా మారును. ఏదేని పశువు భక్షించినచో ఇది మలముగా మారిపోవును. అగ్ని అందు కాల్చినచో బూడిద కుప్పగా మార్పు చెందును. ఇట్టి 3 విధములకు గుర్తుల చేత శరీరం యొక్క స్థితి గతులను గూర్చి స్పష్టముగా పేర్కొనబడినది. ఇంతటి అస్థిరమైన శరీరము ద్వారా మానవులు శాశ్వతమైనటువంటి ఫలమును వసగునట్టి ఉత్తమ కార్యములను ఎలా ఆచరింపకుందురో కదా. 61వ శ్లోకము. యత్ప్రాతః సంస్కృతం చాన్నం సాయం తచ్చ వినశ్యతి తదీయర సంపుష్టే కాయే కానామ నిత్యత. ఉదయం వండిన అన్నము సాయంత్రమునకు చెడిపోవును. అట్టి అన్నరసముతో పోషింపబడిన శరీరము శాశ్వతము ఎట్లు అగును? ధన్యవాదములు.